ఇది నాన్న ఒక పాస్టర్ గారు ఆ సంఘములో ఉన్న ఒక యవనస్తుల్ని ఇలా రండిరా అని అంటే వేగంగా వస్తారా? వచ్చే స్థితిలో ఉంటారా? ఒకవేళ వచ్చినా ఏ రకమైన భావాలతో వస్తారు? ఎందుకు పాస్టర్ అంకుల్ పిలిచారు? అబ్బే ఏం లేదురా, నేను ఇప్పుడే ప్యారడైజ్ నుంచి వస్తూ ఒక 4 బిర్యానీ పొట్లాలు తీసుకొచ్చాను మీకు ఇద్దామని. వీఆర్ రెడీ అంకుల్. చవురుకో, అందుకు కాదు నేను పిలిచింది. ఇదిగో ఆ వీధి చివర ఒక రోగి మంచం మీద షావు బ్రతుకుల్లో ఉన్నాడు. యేసయ్య ఆ పక్క వీధిలోనికి వచ్చాడు. వీడిని మోస్తారేంట్రా అనంటే అప్పుడు తెలుస్తుంది ఆ యవనస్తులు ఎవరో అన్నది. ఆ యవనస్తులు ఎవరో అన్నది వారిని పిలిచిన వారు ఎవరో అన్నది కూడా చెప్తుంది. అంకుల్, బిర్యానీకే కాదు అంకుల్, ఎవరిని ఎక్కడికి మోయాలన్నా కొండంత పని పెట్టినా నేనున్నాను అంకుల్, మా నలుగురము దేనికైనా రెడీ అని అంటే వారి గొప్పతనం కాదు, వారి మీద ప్రభావం చూపించిన ఈ పెద్దల గొప్పతనం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది నాన్న సంఘములో పెద్దవు అని నీకు పిలువపించుకోవడానికి వయస్సు ఒకటే కారణం కాకూడదు. నువ్వు సంఘములో వెలగబెట్టిన పదవులు కారణం కాకూడదు. నువ్వు చేస్తున్న ఉద్యోగము, పొందుకుంటున్న శాలరీ, నువ్వు కారు మీద వస్తున్నావా, నడిచి వస్తున్నావా, ఇవి కాదు. మనము ధరించుకుంటున్న వస్త్రాలు కాదు. ప్రియులారా, కులం అంతకంటే కాదు. ఏంటి నీ పెద్దతనం? What will decide your eldership in a church is nothing and nothing but your influence upon the next generation. నిన్ను చూస్తూ, నిన్ను వెంబడిస్తూ, నీలాగా ఉండాలి అని అనుకునే వారిని నువ్వెంత మంది తయారు చేస్తున్నావు అన్న దాని మీద నువ్వు పెద్దదానివా, పెద్దవాడివా కావా అన్నది ఆధారపడి ఉంటుంది. వయసుకు పెద్దవాడివి కావచ్చు, కానీ ప్రభావహీనుడవైతే, ప్రభావం చూపలేని దానివైతే నువ్వేం పెద్దదానివి, నువ్వేం పెద్దోడివి. పిల్లరా, ఆ నలుగురిని ఇలా రండిరా అంటే వచ్చి వాలిపోవడమే కాదు, ఒక బరువైన పనిని చెబితే వారు బదులు మాట్లాడకుండా వెళ్ళి ఆ పని చేశారు. పిల్లరా, కుటుంబములో తండ్రి తల్లి ఆ మాదిరి మీ బిడ్డల మీద ప్రభావము చూపువారుగా ఉండాలి. సంఘములో ఆ మాదిరిగా నీ మీద ఆనుకుంటూ, నిన్ను చూస్తూ, మీ నాయకత్వాన్ని అనుసరిస్తూ ఉంటున్న సంఘ సర్వ సభ్య సమాజం మీద నువ్వు ప్రభావం చూపించేవాడు ఉదారమై ఉండాలి. లేదా నా సలహా చెప్పమంటారా? దిగిపో, get down, step down from the responsibility, any responsibility in the church. సంఘములో పదవులు కానీ, బాధ్యతలు కానీ అలంకరణలు కావు. ఇవి ప్రభావాన్ని చూపించేవి, చూపించవలసినవి. దేవుడు వెతుకుతున్న కళ్ళు నీ మీద అతుక్కొని ఆగిపోవాలి. అలాంటి వానివిగా నువ్వు నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.